బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఆర్టీసీ బస్సులో మృత్యువు కబలించింది. తెల్లవారుజామున కొందరు సొంతూరుకి, కొందరు కాలేజీకి, పాఠశాలకు, మరికొందరు వారి పనుల నిమిత్తం బస్సు ఎక్కి ప్రయాణిస్తుంటే వారిని మృత్యువు వెంటాడింది. ఎదురుగా కంకర్లోడ్తో వచ్చిన లారీ యమకింకరుళ్లా వారందరినీ కబలించింది. రోడ్డు ప్రమాద ఘటన తరువాత అక్కడ ఎవరిని కదిలించిన తనకొస్తున్న కన్నీరుతో అల్లాడిపోతున్నారు. తమ వారి కోసం చేస్తున్న ఆర్ధనాదాలు అందరినీ కదిలిస్తున్నాయి. బస్సుపై టిప్పర్ పడిన ఘటనలో ఇప్పటి వరకు 25 మంది మరణించగా మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో సుమారు 7 గంటల 5 నిమిషాల సమయంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన టిప్పర్ అదుపు తప్పి బస్సుపై పడటంతో కంకర్ ప్రయాణికుల్లో కూరుకుపోయి చనిపోయారు. ఈ ఘటనలో ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన వారిలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పలువురి వివరాలు అధికారులు ప్రకటించారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, దన్నారాం తండాకు చెందిన తారీభాయ్, ఏమావత్ తాలీభాం, బోరబండకు చెందిన కల్పన, గోగుల గున్నమ్మ, వానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, దౌలతాబాద్ కు చెందిన మల్లగండ్ల హనుమంతు, యాలాల్కు చెందిన గుర్రాల అభిద, తాండూరుకి చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్కు జహాన్ ఉన్నారు. ఈ రోడ్డు ప్రమాదంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దగ్గర నుండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ, రవాణా కమిషనర్, ఫైర్ డీజీలను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం రామ్మోహన్ రామ్మోహన్ రావు గారు, ఈ బస్సు ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు ఏమనుకోవచ్చు? ఏ బస్సు అయినా లేకుండా మామూలుగా ప్రమాదం యాక్సిడెంట్స్ అంటాం, కాకతాళీయం జరుగుతాయి. కానీ దానికి వెనుక చూస్తే మానవ తప్పిదాలు ఉంటాయి, రోడ్డు బాగాలేకపోవడం ఉంటుంది, సాంకేతిక లోపాలు ఉంటాయి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ లో ఉంటుంది. ఇవన్నీ కూడా కలగలిపితే ఇవాళ ప్రమాదం జరుగుతున్నాయి. ఏదో ఒకటి కావడం కారణం కావచ్చు. నేనైతే ఈ బస్సు ప్రమాదం మనకి మంటల్లో కాలిపోయిన కర్నూలు దగ్గర మంటల ప్రమాదంలో 20 మంది మాత్రమే చనిపోతే 25 దాటుతున్నారు, ఇంకో 2 క్షతగాతులు ఉన్నారంటున్నారు. కనుక మృతుల సంఖ్య గంటకు పెరుగుతున్నాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకటి ఇక్కడ జరిగింది, ఎదురుగా టిప్పర్ వచ్చి గుద్దుకోవడం, దాంతో టిప్పర్ బస్సు మీద కొరిగిపోవడం. పోనీ బస్సు అయినా దూరంగా పడిపోతే ఏం కాకపోయింది, అయితే 40 చనిపోయారు. కానీ బస్సు దాని పక్కనే ఉంటాడు, కొరిగిపోవడం వల్ల టిప్పర్లోని మొత్తం కంకర అంతా అందులో బస్సులో ప్రయాణికుల మీద కప్పుకుపోవడం చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉందమ్మా. ఒక చిన్నారి పాపను రక్షించబోయి ఆ తల్లి తన ఒడిలో కూర్చుని ఒరిగిపోయింది, మొత్తం అంతా కంకర ఆమె మీద పడిపోయింది. ఇట్లా ముఖ్యంగా లేడీస్ సైడ్ మన 3 సీట్ల వైపు ప్రయాణమై మన ప్రమాదం జరిగింది. కనుక
దాంతో ఎక్కువ మంది మహిళలు కూడా మరణించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువ మంది మరణించారు. మిగతా వాళ్ళు కూడా ఎవరు ఏం చేయలేదు. యువకుడైనా సరే, యువతి అయినా సరే మొత్తం మన సమాధి, జీవ సమాధి అయినట్టు కంకర మీద పడ్డంతో వాళ్ళు ఊపిరాడక మరణించిన సందర్భం. ఇందులో ఓవర్ క్రౌడ్ అంటే 78 మంది ఉన్నారు. ఉండే 50 సీట్లు, 50 సీట్ల బస్సులు అంటే దాని అసలైన మన కెపాసిటీ కంటే ఇంకో 1/3 ఎక్కువ ఉన్నట్లు లెక్క. ఇంకొక ముగ్గురు అయితే 75 మంది, ఇంకా ఇంక్లూడింగ్ డ్రైవర్, కండక్టర్ కలిసి అది కూడా 75 మంది కావచ్చు. కనుక బీజాపూర్ హైవే మీద నేను చాలాసార్లు ప్రయాణం చేసిన వాడిని కనుక చాలా వరకు ప్రమాదకరమైన మార్పులు ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ గా 10-12 బ్లాక్ స్పాట్స్ గుర్తించారు కూడా. ఇది ఎప్పుడో వెనకడ వేసిన రోడ్డు, అంటే వెనకట మనకు పానాది అంటాం, అంటే మట్టి రోడ్డు లేకుంటే అంతకుముందు రోడ్డు లేకముందు బల్లబాట ఏదో దాన్ని బట్టే విస్తృతంగా రోడ్డు వేశారు. నేషనల్ హైవేగా మారిన తర్వాత కూడా ఆ మలుపు తీసేటప్పుడు పెద్ద లోపం. గతంలో కూడా చిన్న చిన్న ప్రమాదాల నుంచి పెద్ద ప్రమాదాలు 5 చనిపోయింది కూడా చాలా రంగాపూర్ దగ్గర అక్కడక్కడ చాలా జరిగినాయి. అవన్నీ మనం మాట్లాడుకున్నాం గతంలో. ఇప్పుడు వచ్చాక ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం ఏంటంటే మరి టిప్పర్ డ్రైవర్ ఇప్పుడు చనిపోయాడు కనుక మరి పోస్ట్ మార్టం అయితే తెలుస్తుంది తాగున్నాడా, అంటే తెల్లారిగట్ట తాగేవాడు కూడా తయారైపోయింది కనుక తాగున్నాడా, లేకుంటే బస్ డ్రైవర్ కూడా మన రాష్ట్రంలో క్లియర్స్ ఎట్లా ఉన్నది. జనరల్గా ఏం చేస్తారంటే ప్రమాదాలు జరిగినప్పుడు నేను అడ్వకేట్ గా చాలా కేసులు ప్రమాద కేసు తెలిసిన వాడిగా లే లైన్ లో ఎవరున్నారు, ఎవరి మీదకి ఎవరు వచ్చారంటే టిప్పరే బస్ మీదకి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. టిప్పర్ డ్రైవర్ తప్పిదం వల్ల మొత్తం బస్సు డ్రైవర్ తో సహా అటు టిప్పర్ డ్రైవర్, ఇటు బస్సు డ్రైవర్ ఇద్దరు చనిపోయారు. ఇది చెప్పాల్సింది బస్సులో ఉన్న కండక్టర్, మరి బతికిండో లేదో తెలియదు, ఇంకా కండక్టర్ సంగతి కూడా తెలుసుకోలేదు కనుక మరి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే దానిలో ప్రయాణికుల సంఖ్య లెక్కపైతే 72 మంది ఉన్నారు. సుమారు 1/3 చనిపోయారు. ఇప్పుడు చూసిన కదా 72 మందిలో 25 మంది పైగా 1/3 కంటే ఎక్కువ మంది చనిపోయారు. ఇది చాలా విషాదకరం, బాధాకరం. నేను 2 విషయాలు అంటున్నాను ఇందులో. బీజాపూర్ రహదారి నేషనల్ హైవే 163 దీన్ని ఇప్పటి నుంచే సంస్కరించాల్సి ఉండే. మరి కేంద్ర మంత్రులు అందరూ వస్తారు, ఇప్పుడు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, సంతాపం వ్యక్తం చేస్తారు, రకరకాల సానుభూతి వ్యాఖ్యలు చేస్తారు. కానీ వాట్ నెక్స్ట్ ఏం జరగాలో ఆలోచించుకోవడం సమస్య. ప్రతి ప్రమాదం వెనుక కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలు విశ్లేషించుకొని దేని వల్ల ప్రమాదాలు జరిగినాయి, ఆ ప్రమాద నివారణకు వచ్చే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఏం చేయాలని ఆలోచన చేయాలి. లేకపోతే దప్పికి బావి తోడుకున్నట్టు, లేకపోతే క్షేత్రయాత్రల పట్ల సానుభూతి వ్యక్తం చేసి చేతులు దొరుకుకుంటే లాభం లేదు. ఇది ఆర్టీసీ బస్సు. నిజంగా చెప్పాలంటే ఆర్టీసీకి అయితే శిక్షణ పొందిన డ్రైవర్లే ఉంటారు. వాళ్ళకి తప్పులు చేయాలని కాదు, కానీ రామ్మోహన్ రావు గారు వాళ్ళు తప్పులు చేయాలని కాదు, కానీ చాలా వరకు ఈ టిప్పర్ డ్రైవర్ వల్లే ప్రమాదం జరిగింది ఆయనకు అర్థమవుతుంది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా రామ్మోహన్ రావు గారు, ఈ ఘటన మొత్తాన్ని మీరు చూసే ఉంటారు. ఎవరిని బాధ్యులుగా చేయాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా టిప్పర్ డ్రైవర్ బాధ్యుడు, కానీ చనిపోయాడు, సమస్య లేదు. కనుక ఇటు బస్సు డ్రైవర్ కూడా ఎంత మనం కంట్రోల్ చేసినామో రోడ్డు మీద ఇద్దట్లో 50% మాత్రమే మనం చేయగలం. ఎంత మంచి పర్ఫెక్ట్ డ్రైవర్ ఉన్నాయని, ఎంత బాగుండనియండి, మొదలు డ్రైవింగ్ లో నిర్లక్ష్యం వల్ల ఎదుటివాడు మన మీద పడితే మనం ఏం చేయలేం. ఒకటి నెంబర్ 1. రెండోది సాంకేతిక లోపాలు కూడా. సాంకేతిక లోపాలు ఇక్కడ ఏం కనపడతలేవు. బ్రేక్ ఫెయిల్ అయిందా అట్లాంటిది లేదు, అంత లోడ్తోనే ఉన్నది. చాలా స్పీడ్ ఎక్కువ ఉన్నది. ఇప్పుడు టిప్పర్ అంత వేగంగా వచ్చి గుద్దుకొని ఇసుక మనం కంకర మొత్తం బస్సులో పడిపోయేంత స్పీడ్ గా ఉన్నదంటే ఇప్పటికైతే మనకు కనిపిస్తున్న వాస్తవాన్ని బట్టి టిప్పర్ డ్రైవర్ పూర్తిగా పొరపాటు అంటున్నాడు. దాంతో కూడా అధిక వేగం ఉండేటప్పటికీ అంత నష్టం జరిగింది. అధిక వేగం లేకపోతే గుద్దుకుంటారు మహా అయితే డ్రైవర్ నష్టపోయే మృతులయ్యే అవకాశం ఉండే. కానీ అట్లా కాదు, పూర్తిగా దాని మీద ఒరిగేసింది. ఒరగడం వల్ల టిప్పర్ లో ఉన్న మొత్తం కంకర బస్సులో మన ప్రయాణికుల మీద పడి కూరుకపోయారు అందరూ కూడా. ఇది పూర్తిగా టిప్పర్ డ్రైవర్ ప్రమాదం. రెండోది ఏంటంటే ఆ మూలమాల్పులు ఇవన్నీ కూడా అక్కడ బీజాపూర్ హైవే మీద ఉన్న మూలమాల్పులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అంతేందుకు మనకు పైకి వెళ్తే వికారాబాద్ పై, ఇంకా గతంలో అయితే వికారాబాద్ హిల్స్ మీదకి వెళ్ళేది, కానీ ఇవాళ బైపాస్ అయింది. చాలా మంచి ఆధునికమైన రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. రోడ్లు బాగుపడితే క్రమంలో ఈ మూలమార్పు తీసేయడం వల్ల జరిగిన ప్రమాదం అనుకుంటున్నాను. చాలా హైవేలు బాగుపడ్డాయి దేశంలో, రాష్ట్రంలో కూడా. కానీ ఎప్పటి నుంచో వెనుకబడ్డ ప్రాంతం బీజాపూర్కి వెళ్ళి కర్ణాటక తెలంగాణ మధ్యన ఈ జాతీయ రహదారి, దీన్ని మరి బాగు చేయడంలో మరి ఇప్పుడు ఎంపీలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి చేస్తున్నారు. కానీ అన్ని పార్టీల వాళ్ళు ఎంపీలు అయ్యారు కదా, చేవెళ్ళి ఎంపీగా చాలా మంది పనిచేశారు కదా. వీళ్ళందరూ ఏం చేశారు, నేషనల్ హైవేస్ మార్చడంలో ఎందుకు కృషి చేయలేదంటే ఇలా పాపం తలా పెడతాడు. అన్ని పార్టీల వాళ్ళు ఎంపీలు అయ్యారు. చేవెళ్ళి ఎంపీగా ఒకే పార్టీ వాళ్ళు ఎప్పుడు లేరు, చాలా పార్టీల వారు ఎంపీ అయ్యారు. వాళ్ళ పార్టీని కూడా ఫిరాయించారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో కూడా ఉన్నారు వాళ్ళు. వాళ్ళందరూ ఏం చేయనట్టే కదా,
ఇప్పుడు అంటున్నారు మూలవాల్పు ఉన్నాయి, మేమైతే వస్తే చేస్తాం, ఇంకో 1.5 year లో చేస్తామని కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఆయన గతంలో టీఆర్ఎస్ ఎంపీ కదా, ఇప్పుడేమో బీజేపీ ఎంపీ కదా, మరి ఎందుకు దాన్ని చేయలేకపోయింది ఇప్పటిదాకా? కేంద్ర ప్రభుత్వం నొప్పించి రోడ్డు జాతీయ రహదారి కనుక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం నొప్పించి ఈ జాతీయ రహదారిలో మూలమల్పం చేయాలి. ఇంకోటి 80 to 100 kilometers రేంజ్ లో వాహనాలు పోతుంటే కూడా కర్వ్స్ ను సరి చేయాల్సిన అవసరం ఉంటే అన్ని 10-12 ప్రమాదకరమైన మలుపులు ఉంటే కూడా ఇప్పటికి కేవలం నేను చెప్పేది తాండూరు నుంచి అంటున్నాను, ఇంకా దాటి చాలా ఉన్నాయి, బీజాపూర్ దాకా అయితే చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రేగడి మట్టి బలం కూడా రోడ్డు కుంగిపోతుంది, రోజు కొంచెం కుంగిపోయే అవకాశాలు చాలా ఉండే అట్లాగే జరిగింది. ఒక్కసారి ప్రమాదం జరగడానికి రోడ్డు పరిస్థితి కూడా కారణమవుతుంది. ఒకటేమో రాష్ట్రీయం కనపడుతుంది, రోడ్డు పరిస్థితి రెండోది కనపడుతుంది, మూడో సాంకేతిక లోపం అయితే నాకు లేదనిపిస్తుంది ఇక్కడైతే అనుభవంతో. మూడవది ఏంటంటే పాలకుల నిర్లక్ష్యం. ఇప్పుడు జరగగానే పోస్ట్ మార్టం చేస్తారు, ఎక్స్కేసి ప్రకటిస్తారు, అయిపోతుంది, కేల్కతం దుకాణం బంద్, అది కావాల్సింది. వాట్ నెక్స్ట్? ఇప్పటి నుంచి ఆలోచిస్తే బెస్ట్ అంటున్నాను. మన బస్సు తగలబడి కేసులో అదే జరిగింది. ఇప్పుడు కూడా హైవే మీద జరిగిన మామూలు రోడ్డు బాగా ఉంటే కష్టం ఉంది, రోడ్డు బాగాలేనప్పుడే ప్రమాదాలు తక్కువ జరిగాయి. నేను అనుకుంటున్నాను ఏంటంటే చాలాసార్లు బీజాపూర్ దాకా ప్రయాణించిన వాడిగా రోడ్డు బాగా లేనప్పుడే ప్రమాదాలు తక్కువ జరిగినాయి అనుకుంటున్నాను. ఇప్పుడు రోడ్డు బాగుండి బాగలేని పరిస్థితి. బాగుంటే ఏం చేయాలి? దాని స్పీడ్ ప్రకారం పోవాలి. ఆర్టీసీ బస్ అయితే స్పీడ్ కంట్రోల్ ఉంటుంది కనుక దానికి అంతకన్నా స్పీడ్ పోవడానికి వీల్లేదు. ఇప్పటికే రోడ్ కంట్రోల్ లేదనుకున్న, స్పీడ్ కంట్రోల్ లేదనుకుంటున్నాను. ఇప్పటి డ్రైవర్ మనకి జరిగింది. ఎవరి బాధ్యత అయినా సరే విలువైన 25 ప్రాణాలు ఇప్పటికే పోయినాయి. ఇంకా మరి ఎంతమంది ప్రాణాలు వదులుతుందో తెలియదు కనుక ఈ ప్రమాదాన్ని గుర్తించి మరొకసారి ఇప్పుడు రోడ్డు బాగు చేసిన క్రమం చేయాలి. స్పీడ్ కంట్రోల్ వాళ్ళకు ఉన్నదా లేదా చూడాలి. ఇంకా టిప్పర్కు ఉన్న పర్మిషన్లు ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ముందరకు వస్తాయి చూడండి. మొన్నటి దాకా మనం ప్రైవేట్ బస్సుల మీద హత్యలు చేశాం, ఇప్పుడు టిప్పర్ల మీద చేస్తుంటాం. అదేదో పటాన్చెరు దగ్గర ఉన్న మన కంకర నుంచి అది వికారాబాద్కి వస్తుంది, అది టిప్పర్ లారీ. ఆ వచ్చే దశలో పూర్తిగా తెల్లారగట్ట కూడా కాదు, మబ్బున కూడా కాదు, నాకు 7 తర్వాత ప్రమాదం జరిగిందంటే పూర్తిగా అయితే మద్య సేవించాలని ఉండాలి టిప్పర్ డ్రైవర్, అది గమనించాలి. అది పోస్ట్ మార్టం తేలుతుంది. దాంతో పాటు ఆ టిప్పర్ కున్న పర్మిషన్స్ ఏంది, దానికి ఉన్న ఆ టిప్పర్ నిజంగానే కంకర రవాణాకు ఉపయోగిస్తుంటే వాటికి ఆ రూట్ పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికారులు అందరూ మేల్కొంటారు. నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి జరిగినప్పుడు దీనికి సంబంధించిన అధికారులు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. లంచాలకు మరిగి అధికారులు కూడా ఇట్లాంటి వాహనాలు ప్రోత్సహిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అధికారుల మీద చర్య లేకుండా కేవలం కింది స్థాయి అధికారుల పరిధిలో చర్య తీసుకుంటారు. పై స్థాయి అధికారుల మీద చర్య తీసుకున్నప్పుడు మాత్రమే బాగుపడే అవకాశం ఉంటుంది. అందరూ దీనిలో బాధ్యులే అంటున్నారు. ప్రభుత్వం ఎంత బాధ్యత, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, అట్లాగే ప్రయాణికులు కూడా వాళ్ళ తప్పు కాదు. ఉన్నది బస్సులు తక్కువ, ఉన్న బస్సులో 72 మంది ఎక్కారు. తాండూరు నుంచి 50 మందితో బయలుదేరితే అప్పటికే ఫుల్ అయింది కదా. వస్తున్నా కొద్ది బయలుదేరినట్టు ఒక బస్సు పెంచితే వేరే ఉంటే ఓవర్లోడ్ కూడా కారణం అంటున్నాను నేను. ఒకటి బస్సు మా టిప్పర్ గుర్తుకోవడం కాదమ్మా స్వీయ, ఓన్లీ ఓవర్లోడ్ కూడా. బస్సులో 72 మంది ప్రయాణికులు కెపాసిటీ కన్నా ఇంకా 50% ఎక్కువ ఉన్నట్టే కదా. దాన్ని బట్టి కూడా ప్రమాదానికి కారణం ఏంటి అనుకుంటున్నాను. మొత్తం మీద ఈ మొత్తం ప్రమాదం వెనుక ఉన్న కారణాలు అన్వేషించాలి. ఇక ముందు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది ప్రభుత్వం. రామ్మోహన్ రావు గారు, గతంలోనూ పలుమార్లు అక్కడ ప్రమాదాలు జరిగాయట, కానీ అయినా మార్పు రాలేదు. దీనికి అసలు ఎవరిని బాధ్యులుగా చేయాలి? ఎందుకంటే ప్రమాదం జరిగిన ప్రదేశంలో అసలు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా, పాటించడం లేదా? ప్రజలు ఏం చేస్తారు? ఉన్న రోడ్లు వాడుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు సార్, అక్కడ ప్రమాదకరంగా ఇదివరకు 4-10 ప్రమాదాలు జరిగాయి. అక్కడే మళ్ళీ జరుగుతున్నప్పుడు మనకు బ్లాక్ స్పాట్ గా గుర్తించాలి కదా, అక్కడ బోర్డు పెట్టాలి కదా, సిగ్నల్స్ సరిగ్గా ఉంచాలి కదా. అందుకని మన దేశంలో చాలా వరకు జరిగే ప్రమాదాలు రోడ్డు బాగలేక, ఇంకోటి ఫిట్నెస్ సరిగ్గా వాహనాలు, రోడ్డు బాగలేకపోవడం, మానవ తప్పిదాలు ఎక్కువ కనపడుతున్నాయి. నేను చెప్పాలంటే ఓవర్ స్పీడ్ కూడా మానవ తప్పిదం అంటే రాషన్ మన నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కూడా చూసినాం. ఈ 3 కూడా కనపడి అయితే ముఖ్యంగా రోడ్డు బాగలేకపోవడం, అక్కడ బ్లాక్ స్పాట్ గా గుర్తించిన చోట కూడా వేగంగా వాహనాలు వెళ్ళడం, దానికి సరైన సైన్ బోర్డ్స్ కానీ, మధ్యలో డివైడర్ కానీ ఇట్లాంటివి పెడితే కొంతవరకు అది సాధ్యమయ్యేది. డబుల్ రోడ్ అది, సింగిల్ రోడ్ కూడా కాదు. సింగిల్ రోడ్ అయితే ఇంకా బాగుండేదేమో. సింగిల్ రోడ్ అయితే ఎవరి బాగా వాడు పోయేవాడు, కింద దిగేవాడు. కానీ ఇది అట్లా కాదు, డబుల్ రోడ్, అదే స్పీడ్ లో పోయినరు, మధ్యన డివైడర్ లేదు, వెళ్ళి గుద్దేశంలో దాంతో జరిగింది. ఇప్పటికైనా సరే ఆ మూలవాల్పుల దగ్గర కానీ ఇప్పుడు చెప్పిన ప్రమాదాల స్పాట్ అది నిజంగానే గతంలో 10 ప్రమాదాలు జరిగినాయి అంటే ఏమొచ్చినట్టు, ప్రమాదాలు జరిగిన సారి చేతులు దొరుకుతున్నారు, ఎక్స్గ్రేస్ ఇచ్చారు, చేతులు దొరుకుతున్నారు, అంతే కదా. ఇట్లా కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఇంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఇంకా మనకు జ్ఞానానికి రాకపోతే కష్టం.
గతంలో సాగుతుందమ్మ తెలుగు. అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పుడు దిద్దుకుంటున్నారని పాత సామెత. ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళందరూ చూస్తుంటే అధికారులను రాజకీయ నాయకులు చూస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు చెయ్యని తప్పులు కూడా మళ్ళీ చేస్తున్నారు, కొత్త తప్పులు చేస్తున్నారు. అది జరుగుతుంది. అందుకనే కాళ యాదయ్య గారు ఎమ్మెల్యే పరామర్శకు వెళ్తే అందరూ తిరగబడ్డారు. రోడ్డు మీద ఇప్పటికే మనకు అక్కడ రాస్తారోకం చేసుకుంటూ ఈ ప్రమాదాలకు కారణమైన రోడ్డును బాగు చేయాలి, రోడ్డు గుంటలు పొడిచాలి అని చెప్పి ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఒక్కనాడే మాట్లాడి రేపటి నుంచి ఊరుకుంటే లాభం లేదు. దీని మీద అసలు మొత్తం ఈ బ్లాక్ స్పాట్స్ ఎన్ని ఉన్నాయి సంగతి మనలాంటి మీడియా సంస్థలు కూడా ప్రయత్నం చేసి వెలుగులోకి తీసుకురావాలి. అక్కడ స్వచ్ఛంద సంస్థలతోనే కాదు, అసలు ప్రభుత్వం చేయాల్సిన పని కదా. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సిగ్నల్స్ పెట్టాలి, ఎక్కడికక్కడ రోడ్డు బాగా అయ్యాకనన్నా స్పీడ్ లిమిట్ పెట్టాలి, ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేయాలి. దాంతో మాత్రమే సాధ్యం అవుతుంది. అది పటాన్చేరు నుంచి వస్తుందంటే ఎంత స్పీడ్ గా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ దాకా వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ స్పీడ్ నా ఉద్దేశం అంటే సీసీ కెమెరాల్లో ఆ స్పీడ్ నియంత్రణ కూడా ఉందా లేదా చూడాలి. అక్కడి నుంచి స్పీడ్ మన సీసీ కెమెరాలు ఉంటే కానీ ఆ సీసీ కెమెరాలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ లారీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ తప్పిదాలు కూడా బాగా తెలుస్తాయి అంటున్నాను. ఎంత స్పీడ్ లో ఎక్కడెక్కడ ఎంత స్పీడ్ లో వచ్చారు ఇవన్నీ పరిగణన తీసుకొని రేపు పొద్దున డ్రైవర్ని శిక్షించడం చనిపోయిండ్రు. కానీ మిగతా వాటికి అంటే టిప్పర్ డ్రైవర్లకు మార్గదర్శకంగా ఉంటుంది అంటున్నారు అనేది. ఇవన్నీ పరిశీలించి పూర్వాపారాలను పరిశీలించాలి, అసలైన విషయాలు నివేదించాలి, క్షతగాత్రులను ఇప్పటికైనా మంచి వైద్యం అందించాలి. దాంతోపాటు ఆర్టీసీ ప్రయాణికుల బాధలు తీర్చాలి. ఎక్కువ సంఖ్యలో బస్సులు వేయడం వల్ల కూడా కొంత ప్రమాద నివారణ జరుగుతుందని అనుకుంటున్నాను. రామ్మోహన్ రావు గారు, ఈ నేషనల్ హైవేకి స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ లిమిట్ అనేది క్రాస్ చేస్తే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అంటే ప్రజల నిర్లక్ష్యం అనుకోవాలా, లేదంటే ప్రభుత్వ అసమర్థత అనుకోవాలా ఈ వరుస ప్రమాదాలకు గల కారణం? ప్రభుత్వమే కారణం అంటున్నాను. ఏమంటున్నానంటే ప్రజల నిర్లక్ష్యం ఉంటుంది కాదంటలేదు నేను, కానీ దానికి తగిన ఏర్పాటు చేయాలి. జాతీయ రహదారికి ఉండాల్సిన అర్హతలు ఒక్కటి కూడా లేదు. దానికి ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు 163 నెంబర్, కానీ జాతీయ రహదారులకు ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు లేవు, అర్హతలు లేవు, అన్ని మూలవాల్పుతో ఉండొద్దు. జాతీయ రహదారులకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఒకటి మూలవాల్పులు ఎక్కువ ఉండకుండా సీదా స్ట్రేట్ రోడ్ ఉండాలి, అవసరమైనప్పుడు తప్పదు మలుపు తప్పదు. అట్లా రెండోది ఏం చేయొచ్చు అంటే మనకు సిగ్నల్స్ సరిగ్గా పెట్టడం. జాతీయ రహదారి కదా మరి ఇటువంటి మూలవాల్పు దగ్గర లేకుండా ప్రమాదాలు జరిగిన బ్లాక్ స్పాట్ అని పెట్టడం, స్పీడ్ నియంత్రణకు ఏర్పాటు చేయడం అవన్నీ చేయలేదు కదా. అందుకని ఇదంతా దిరాపాపంతో అలా పెట్టారు. ఒక్క దగ్గర కాదు, గతంలో నిజాం కాలంలో కూడా కొన్ని రోడ్లు బ్రహ్మాండంగా వేసినవి ఉన్నాయమ్మా. అంటే చక్కగా స్ట్రేట్ ఒక ఊరు నుంచి ఒక ఊరికి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సిద్దిపేట నుంచి హనుమకొండ రూట్ ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళకి 2 మలుపులు తప్ప, 2 కూడా డేంజరస్ మలుపులు కాదు, ఊళ్ళకు దూరమైనా సరే స్ట్రేట్ గా వేసుకుంటా పోయింది. అట్లా ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వేయవచ్చు. ఇప్పుడు నా ఉద్దేశం అంటే ఇది పాత పడిపోయింది రోడ్డు. నిజంగా చెప్పాలంటే ఇదంతా రేగడి మట్టించిపోతుంది, పాత పడిపోయింది, మూల మలుపులు ఎక్కువ ఉన్నాయి. దీన్ని సంస్కరించే దిశలో కొత్తగా ఒక 500-600 ఎకరాల భూమి కన్నా సేకరిస్తే బ్రహ్మాండమైన రోడ్డు ఒకటి తయారవుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కృషి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మన చేతిలో లేదు ఈ జాతీయ రహదారి కనుక ఒప్పించి రోడ్డును పూర్తిగా సంస్కరిస్తే అది పరిష్కారం, శాశ్వత పరిష్కారం. రెండోది, ఈ రోడ్డు ఎంత పరిష్కరించినా కూడా కర్నూలు జాతీయ రహదారి మీద జరగలేదా ప్రమాదం? అంటే రోడ్డు ఎంత బాగున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు తప్పవు. ప్రమాదం అంటేనే యాక్సిడెంట్, అది మనకు తెలియకుండా జరిగింది. దానికి జాగ్రత్తలు తీసుకుంటే యాక్సిడెంట్ల సంఖ్య తగ్గించవచ్చు. చూస్తున్నాం ఉత్తర భారతదేశంలో కూడా నిన్న మొన్న బస్సుల ప్రమాదం బాగా జరిగింది, ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్యన. దీన్ని నివారించాలంటే పరిష్కారం ఒకటే, రోడ్డు బాగుండడం, రోడ్డు బాగు చేయాలి. దానిలో మీరన్న వేగ నియంత్రణ కోసం ప్రయత్నం చేయాలి. ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వేగంగా పడుతున్న వాళ్ళని సీసీ కెమెరాలో నమోదైతే ఫైన్లు వేయడమే కాదు, ఆ బండిని మళ్ళీ ఆ డ్రైవర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయాలి. మన దగ్గర ఉన్న పెద్ద లోపం ఏంటంటే ఎన్ని ప్రమాదాలు చేసినా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. అది పెద్దది అనుకున్నట్టే. ఒకసారి ప్రమాదం చేస్తే ఖచ్చితంగా ఇంతకంటే 1, 2, 3 సార్లు చూసి మూడోసారి కనుక ప్రమాదాలకు చేసిన డ్రైవర్ని గుర్తించి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. అది అభివృద్ధి చెందిన దేశాలు ఉందమ్మా. మాకున్నది ఒక ప్రమాదానికి ఫైన్ వేస్తారు, రెండో ప్రమాదానికి ఖచ్చితంగా మూడో ప్రమాదానికి మొత్తం లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. జీవితంలో మళ్ళీ ఇవ్వరు. అంటే రెన్యువల్ కూడా కాని లైసెన్స్ రద్దు చేసే ప్రయత్నం ఉంటుంది. అట్లా చేయాలి కానీ భయం లేకుండా ఇప్పుడు కాకపోతే లైసెన్స్ రద్దు కాదని భయం లేదు, అవుతుందని భయం లేదు. అట్లానే మేము ఎట్లా నడిపినా మాకు అడుగునే వాళ్ళే అంటారు, బెయిలబుల్ కనుక పోతారు, బెయిల్ తెచ్చుకుంటారు. తర్వాత మళ్ళీ ఇదే టిప్పర్ డ్రైవర్ బతికిలేడు కానీ సరిపోకపోతే ఇదే టిప్పర్ డ్రైవర్ ఇంకో టిప్పర్ తీసుకుని నడిపిస్తుంటారు. కరెక్ట్ కాదు. రామ్మోహన్ రావు గారు, మృతుల బంధువులు అలాగే